చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త అణువణువు ఆయన్ని ఆరాధిస్తారు. ఎందుకు అంటే ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే జాగ్రత్తగా సాల్వ్ చేస్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు లాంటిది క్లిష్ట సమస్య, దాన్ని పరిష్కరించి పార్టీని ఇన్ని రోజులు ఎన్టీఆర్ఏ ఉంటే మూసుకుపోయేదేమో, చంద్రబాబు కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు కాపాడారు అన్నటువంటిది నమ్మకం. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తూ బీహార్ లాంటి చోట్ల, ఒరిస్సా లాంటి చోట్ల కూడా తన పంత నెగ్గించుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీతో పొత్తుకు ముందే 94 అనౌన్స్ చేసేసి 5 వీళ్ళతో అనౌన్స్ చేయించేసి 99 చేసేసి మిగిలిన 76 ఖాళీగా పెట్టి అందులో కూడా బీజేపీకి ఒక 57 సీట్లే పెట్టి అందులో మళ్ళీ తర్వాతన బీజేపీ ఏది అడుగుతుందో విజయవాడ సెంటర్ లాంటి వాటిని అనౌన్స్ చేసే సెకండ్ లిస్ట్లో ఆ తర్వాత కూర్చోబెట్టి మిగిలిన సీట్లలో తమకి బలం తక్కువగా ఉండే సీట్లలోనే భారతీయ జనతా పార్టీని నుంచోబెట్టడం ద్వారా సక్సెస్ అయ్యారు. కేవలం భారతీయ జనతా పార్టీకి తమకి బలం ఉన్నటువంటి సీట్లు వచ్చింది రాజమండ్రి ఎంపీ సీట్ ఒకటి మాత్రమే. ఎందుకంటే విజయనగరం ఒకప్పుడు ఆయన గెలిచి ఉండొచ్చు, కానీ అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు అంత సిచ్యుయేషన్ లేదు, అనకాపల్లిలో కూడా అంత సిచ్యుయేషన్ లేదు. కాబట్టి అట్లాంటి ఆ 3 కొంతవరకు వీళ్ళకి ఇది ఉంది. అరకు కావచ్చు, రాజంపేట కావచ్చు, తిరుపతి కావచ్చు, అసలు తెలుగుదేశానికే ఒక వైట్ ఎలిఫెంట్స్ లాంటి అవి బీజేపీకి ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు, వాళ్ళని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. అట్లాగే అసెంబ్లీ స్థానాలు కూడా ఏనాడు అనపర్తి అనేటువంటిది ఇంపాసిబుల్ సీటు, తెలుగుదేశం పార్టీ వల్ల కానటువంటి సీటుని తీసుకెళ్ళి బీజేపీకి దోసి తద్వారా అక్కడ బీజేపీకి అట్లాంటి సీట్లు కొన్ని ఇవ్వడం ద్వారా తెలివిగా వ్యవహరించారు. ఇది చంద్రబాబు గారి మీదన కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన ప్రూవ్ చేశారు.